శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు శుభ పరిణామం. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న ప్రజల శ్రేయస్సులకే కూటమి ప్రాధాన్యం. అదుపు తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలుపెరిగిన కృషి. ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, యువనేత నారా లోకేష్ బాబు కష్టపడే తత్వంలో ఏపీకి మంచి రోజులు. అసెంబ్లీ మీడియా పాయింట్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్ల ప్రతిపాదనతో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ, నీటిపారుదల అనుబంధ రంగాలకు సంబంధించి 53,752 కోట్ల బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందుంచారు. ప్రజల సురక్షిత ప్రయాణంలో కీలకమైన రోడ్ల, భవనాల శాఖకు 9,856 కోట్లు కేటాయించారు. నమస్కారం. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసుల ద్వారా కూటమి ప్రభుత్వంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ప్రతిపాదన 3,32,205 కోట్లు. అన్నిటికంటే అత్యంత ప్రధానమైన వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవనం, అనుబంధ శాఖలు 53,752 కోట్లు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ అన్నమాట. ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ వాటికి 53,752 కోట్లు కేటాయించడం జరిగింది. అన్నిటికంటే రోడ్లు, భవనాలు కూడా అతి ముఖ్యం. ప్రజల ప్రాణాలు అన్నీ రోడ్ల మీద కూడా ఆధారపడతాయి. దానికి 9,856 కోట్లు. అట్లే ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు. ఆరోగ్య శాఖ ప్రధానమైన శాఖల్ని ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయడం నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎస్సీస్ షెడ్యూల్ క్యాష్ కాంపోనెంట్ 20,664 కోట్లు. గిరిజనులకి 9,190 కోట్లు. బీసీలకి 51,021 కోట్లు. మైనారిటీస్ 6,090 కోట్లు. ఇవన్నీ నిజంగా పర్ఫెక్ట్గా అవసరమైన శాఖలకి, ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు అంటే ఇట్స్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండేది. ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్ కంటే కూడా మీరు చూశారు, జిఎస్డిపి 10.7% సాధించుకోగలిగాం. 10.7%. లాస్ట్ ఇయర్ 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకి మనకి జిఎస్డిపి పెరిగింది. 10.75% పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 2,66,000 నుంచి 2,95,000కి పెరిగింది. ఇవన్నీ ఈ ఆల్మోస్ట్ ఈ 19 మంత్స్లో ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ సపోర్టింగ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండదండలు, వాళ్ళ కష్టాలు ఫలితాలు ఈరోజు రాష్ట్రం అనుభవించే పరిస్థితి వచ్చింది. ఆయన పంచాయతీరాజ్ శాఖలో కూడా ఎక్కడ రాజీ పడకుండా పిఆర్కి కూడా మంచి అమౌంట్ శాంక్షన్ చేయించుకోవడం. హోంశాఖకి 9,165 కోట్లు. పంచాయతీరాజ్కి 22,942 కోట్లు. 22,942 కోట్లు పంచాయతీరాజ్ శాఖ. అమరావతికి 97 పనులకి సిఆర్డీఏ కింద 57,868 కోట్లు ప్రణాళిక రూపొందించారు. ఇవన్నీ కూడా పెట్టుబడులు అయితే 2025లో గ్లోబల్ పార్ట్నర్షిప్లో 13,25,000 పెట్టుబడులకి ఒప్పందాలు, 16,13,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు. ఇవన్నీ ఆ అనుభవం, బాబు గారి, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, ఆయన పట్టుదల. ఈరోజు కూడా ఏ ఒక్క గంట -డిగ్రీల్లో కూడా దావోస్లో ఆయన టోటల్ కాన్సన్ట్రేట్ చేయటం. లోకేష్ బాబు అయితే ఎన్నో ఆల్మోస్ట్ 47 కంపెనీస్తో ఇంటరాక్ట్ కావటం. ఈరోజు ఆ ఫలితాలు అనుభవించే పరిస్థితికి రాష్ట్రం అదుపు తెప్పిన రాష్ట్రం లాస్ట్ 5 ఇయర్స్లో గాడిలో పడేదానికి వీళ్ళందరి కృషి అని చెప్పేసి నేను దీన్ని అభినందనలు తెలియజేస్తున్నాను.